హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ వంటకాలు. ఫ్రెండ్స్, ఇవాళ నేను ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఇవాళ రెసిపీ వచ్చేసి ఎంతో రుచికరమైన కొబ్బరి పచ్చడి. కొబ్బరి పచ్చడిని ఇలా రెడీ చేసుకోండి, చాలా చాలా సూపర్గా ఉంటుంది. వేడి వేడి అన్నంలో ఈ కొబ్బరి పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని తిన్నట్లయితే చాలా సూపర్గా ఉంటుందండి. నోటికి కమ్మగా చాలా రుచికరంగా ఉంటుంది. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ తోటి కొబ్బరి పచ్చడిని రెడీ చేసుకోవచ్చండి. ఇక లేట్ చేయకుండా టేస్టీగా ఉండే కొబ్బరి పచ్చడిని ఎలా రెడీ చేసుకోవాలి, దాని ప్రాసెస్ ఏంటనేది చూసేద్దాము. కొబ్బరి పచ్చడి రెడీ చేసుకోవడానికి చూసారు కదా, ఇక్కడ మీడియం సైజు 5 కొబ్బరి ముక్కల్ని తీసుకున్నాను. ఇవి దేవుడికి కొట్టిన కొబ్బరికాయలండి. ముందుగా స్టవ్ పైన ఒక వెడల్పాటి ప్యాన్ పెట్టుకుని అందులో 2 టీ స్పూన్ వరకే ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఈ కొబ్బరి పచ్చడిలోకి నేను అన్ని ఎండుమిర్చిని వేసుకొని కొబ్బరి పచ్చడి రెడీ చేసుకుంటున్నానండి. ఒక 15 వరకు ఎండుమిర్చిని తీసుకొని వాటిని డైరెక్ట్ వేసి వేయించకుండా ఇలా కట్ చేసుకొని వేసుకున్నట్లయితే దాంట్లో ఉన్న గింజలు కూడా చక్కగా ఫ్రై అయిపోతాయి. టేస్ట్ చాలా బాగుంటుంది. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. హై ఫ్లేమ్లో పెట్టినట్లయితే ఎండుమిర్చి తొందరగా మాడిపోతుంది. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో కొబ్బరి చిప్పల నుండి కొబ్బరిని వేరు చేసిన తర్వాత ఇలా చిన్న చిన్న ముక్కలాగా కట్ చేసుకోవాలి. ఒక 2 సార్లు బాగా కడిగి ఇలా చిన్న చిన్న ముక్కలాగా కట్ చేసుకొని వేసుకొని ఇలా ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని ఒక క్లాత్తో బాగా తుడిచి ఇందులో వేసుకోవాలి. ఈ చింతపండుని నీళ్ళల్లో నానబెట్టుకొని నేను వేసుకోవచ్చు, ఇలా డైరెక్ట్ అయినా వేసుకోవచ్చు. నేను ఇక్కడ డైరెక్ట్ వేసుకుంటున్నాను. ఇందులో వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కొబ్బరి ముక్కలు చింతపండు వేసిన తర్వాత ఎక్కువసేపు ఫ్రై చేసుకునే అవసరం ఉండదండి. 1 నిమిషం 2 నిమిషాల పాటు కొద్దిసేపు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత వీటిని అన్నిటిని కూడా ఒక మిక్సీ జార్లోకి తీసుకొని అందులో ఒక 7-8 వెల్లుల్లి రెప్పలు పొట్టుతో సహా వేసుకోండి. తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. మిక్సీపై మూత పెట్టుకొని ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టిన తర్వాత కొన్ని వాటర్ని యాడ్ చేసుకుంటూ చూసారు కదా, పచ్చడి కన్సిస్టెన్సీ ఈ విధంగా వచ్చేలాగా పట్టుకోవాలి. ఇడ్లీ దోశలోకి అయితే కొబ్బరి పచ్చడి కొంచెం లూజ్గా ఉన్నా చాలా బాగుంటుందండి. కానీ అన్నంలోకి కాబట్టి కొంచెం గట్టిగానే మిక్సీ పట్టుకోవాలి. ఇలా పట్టుకున్న పచ్చడిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. పచ్చడిలోకి పోపుని రెడీ చేసుకుందాము. స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 3 టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడిన తర్వాత 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ మినపప్పు వేసుకోవాలి. తర్వాత ఒక 3-4 వెల్లుల్లి రెబ్బల్ని కచ్చపచ్చగా దంచి ఇందులో వేసుకోండి. తర్వాత ఒక ఎండుమిర్చిని కూడా కట్ చేసి వేసుకోవాలి. మనం ఈ పచ్చడిని మొత్తం ఎండుమిర్చితో రెడీ చేసుకున్నాం కాబట్టి ఈ పోపులో ఎండుమిర్చి మీకు ఇష్టమైతేనే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయొచ్చు. ఎండుమిర్చి వేసుకున్న తర్వాత వీటిని ఒకసారి బాగా కలుపుకోవాలి. వెల్లుల్లి మనం వేసుకున్న పప్పులు కొద్దిసేపు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకోండి. అవి చిటిపటలాడేటప్పుడు చిటికెడు పసుపు వేసుకోండి. చిటికెడు అంటే చిటికెడే వేసుకోండి. తర్వాత ఒక గుప్పెడన్ని కరివేపాకులు వేసుకోవాలి. కరివేపాకు క్రిస్పీగా అయ్యేంతవరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా కరివేపాకు క్రిస్పీగా అయిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పోపుని పచ్చళ్ళలో వేసుకోవాలి. ఇలా పోపుని పచ్చళ్ళలో వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఉప్పుని చెక్ చేసుకోండి. ఉప్పు సరిపోకపోతే ఇంకొంచెం ఉప్పుని యాడ్ చేసుకోండి. నేను కొంచెం యాడ్ చేశాను. బాగా కలుపుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి, ఎంతో రుచికరమైన టేస్టీ కొబ్బరి పచ్చడి రెడీ అయిపోయింది. మీకు ఒకవేళ డ్రైగా అనిపిస్తే మిక్సీ పట్టేటప్పుడే ఇంకొన్ని వాటర్ని యాడ్ చేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోండి. కొంచెం గట్టిగా ఉండాలి, మరీ లూజ్ అయిపోతే అంత బాగుండదు అన్నంలోకి. చూసారు కదా పచ్చడి ఎంత కలర్ఫుల్గా వచ్చిందో. వేసుకున్న ఎండుమిర్చి కరెక్ట్గా సరిపోయిందండి. ఈ పచ్చడి కారం కారంగా పుల్ల పుల్లగా చాలా రుచికరంగా ఉంది. నేను వేసుకున్న ఎండుమిర్చి కారం అనేది కరెక్ట్గా సరిపోయింది. పుల్ల పుల్లగా కారం కారంగా చాలా చాలా సూపర్గా ఉంది. అన్నంలో అయితే ఎక్సలెంట్గా ఉందండి. ఇది పప్పుతో లేదంటే పప్పుచారులోకి సైడ్ డిష్గా అయినా నంచుకొని తినొచ్చు.
పెరుగన్నంలోకి అయితే చాలా బాగుంటుంది. ఇలా రెడీ చేసుకున్న పచ్చని ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకున్నట్లయితే వారం రోజుల పాటు తినేయచ్చు. మరి మీరు తప్పక ట్రై చేస్తారు కదా. మరిన్ని ఇలాంటి ఎన్నో వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసినట్లయితే మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి వచ్చేస్తుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు తప్పక ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. బాయ్ బాయ్.